హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. ఆ శుభవార్త ఏంటంటే, అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు 5,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక తేదీని ఖరారు చేసినట్లయితే సమాచారం అండి. ఆ తేదీ ఏంటి, ఈ నిధులు ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందించడం జరుగుతుందండి. ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు 20 విడతల్లో ఆర్థిక సాయం అనేది అందించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అయితే. సో 20వ విడత నిధులు అనేవి ఆగస్టు 2వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ కావడం జరిగింది. సో ఈ విధంగా 20 విడతలు పూర్తయిన తర్వాత 21వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికే 2 సార్లు ఈ యొక్క నిధులని వాయిదా పడడం జరిగిందండి. వాయిదా పడడానికి ముఖ్య కారణం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే, పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందే అవకాశం ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది. కాకపోతే ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందడంతో సో ఈ యొక్క నిధులు అనేవి వాయిదా పడడం జరిగిందండి. సో ఈ విధంగా వాయిదా పడిన అనంతరం మళ్ళీ ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక తేదీని అయితే ప్రకటించినట్లయితే సమాచారం అండి. సో ఈ రోజే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ తేదీ ఎప్పుడంటే నవంబర్ 20వ తేదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ రోజున భారతదేశం వ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి 2,000 రూపాయలు డైరెక్ట్గా జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేవి నవంబర్ 20వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క పీఎం కిసాన్ 21వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకొని ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ యొక్క నిధులు జమ అవుతాయనేది తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా సో ఎవరైతే కుటుంబంలో లబ్ధి పొందుతున్నారో సో వారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు అనేది సమాచారం. సో ఈ విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలోనే ఈ నిధులు జమ అవుతాయనేది సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి పీఎం కిసాన్ నిధులు అనేవి రావు అనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క పంట వివరాలు అనేవి ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉంటేనే మీకు ఈ యొక్క నిధులు అనేవి రావడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎవరైతే అర్హతలు కలిగి ఉంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. ఆ సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా 5,000 రూపాయలు జమ కావడం జరిగింది మొదటి విడతలో అయితే. సో ఇలా రిలీజ్ చేసిన తర్వాత రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేటప్పుడు మనకి తెలియజేసిన అంశం ఏంటంటే, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా రిలీజ్ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఈ నెల 20వ తేదీ విడుదల అవుతున్నాయి కాబట్టి ఆ రోజునే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అనేవి కూడా విడుదల అవుతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను.
సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి 14,000 రూపాయలు ఆర్థిక సాయం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అందించడం జరుగుతుంది అండి. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక విడతలో నిధులు అనేవి అందించడం జరిగింది. సో ఇప్పుడు నవంబర్ 20వ తేదీ రెండో విడత నిధులు విడుదల చేయాలని అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వారికి సంబంధించి అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు రిలీజ్ చేసిన వెంటనే వారికి ఒకేసారి 10,000 రూపాయలు జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. మొదటి విడత నిధులు 5,000 రూపాయలు, అదేవిధంగా రెండో విడత నిధులు 5,000 రూపాయలు, ఈ రెండు కలిపి ఒకేసారి 10,000 రూపాయలు కౌలు రైతులకు జమ చేస్తున్నట్లయితే సమాచారం. కౌలు రైతులు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలంటే సమాచారం అండి. CCRC కార్డు ఎవరైతే కలిగి ఉంటారో రైతులు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డైరెక్ట్గా 10,000 రూపాయలు జమ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈకేవైసీ చేయించుకొని ఉంటారో సో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అయితే జమ అవుతాయని సమాచారం అండి. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు, అదేవిధంగా PM కిసాన్ 21వ విడత నిధులు ఈ నెల 20వ తేదీ విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ యొక్క పథకానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ని వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.